మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. లెంటు దినాలలో 15వ దినపు ధ్యానము మనము జరిగించుకోవడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృప వలన మనము ఈ 15వ దినము ప్రభువుని ఘనపరిచేటువంటి సమయం దేవుడు మనకిచ్చాడు. అందుని బట్టి దేవాది దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియ విశ్వాసులారా, దేవుని సన్నిధిలో ఎంతో భారభరితమైనటువంటి పరిచర్య చేయటానికి ముందుకు వచ్చిన ఈ యొక్క పరిస్థితిలో మీరందరూ ఎంతో ప్రోత్సహిస్తున్నారు. మీరు చూపిన ప్రేమను బట్టి మీకు క్రీస్తు యేసు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ వర్తమానాలను అనేకులకు పంపించండి. అందరూ కూడా వీటిని విని దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలని నేను ప్రభు నామమున మిమ్మల్ని వేడుకొనుచు ఉన్నాను. ప్రియులారా, నేటి ధ్యాన అంశము ఆదరణకర్త, ద కంఫర్టర్. దీని కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు సామెతల గ్రంథం 15వ అధ్యాయం 22-24, యోహాను సువార్త 14వ అధ్యాయం 12-21, ఉత్తర ప్రచుత్తర భాగము 91వ కీర్తన. ప్రియులారా, ఆదరణకర్త, ద కంఫర్టర్, దీని యొక్క అర్థాన్ని మనం ఆలోచన చేస్తే కంఫర్టర్కి గ్రీకులో పారాక్లెటోస్ అనే పదం ఇవ్వబడింది. అంటే అడ్వకేట్, హెల్పర్, ఇంకా అనేక రకమైనటువంటి అర్థాలు కన్సోలర్, కౌన్సిలర్, ఇంటర్సెసర్ అనేటువంటి అర్థాలను మనకి గ్రీక్ భాష నుంచి రాబడిన పారాక్లెటోస్కి ఇవ్వబడ్డది. టు కాల్ టు వన్ సైడ్. సో దేవుడు ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి కన్సోలేషన్ లేకపోతే ఇంటర్సెషన్ లేదా కౌన్సిలింగ్, ఆయన మనకు ఒక అడ్వకేట్గా, ఒక హెల్పర్గా ఉంటూ ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. హిబ్రూ భాషలో మెనాఖేమ్ అనగా కన్సోలర్, మనల్ని కన్సోల్ చేసేటువంటి ఒక ఆత్మ దేవునిగా మనకి ఆయన ఉన్నాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అటువంటి ఆదరణ కర్త అయినటువంటి దేవుణ్ణి మనము పొందుకునే వారంగా ఉండాలి. దాన్ని కలిగి ఉండాలని వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. మనము ఆదరణకర్త గురించి ఎక్కడెక్కడో వెతికి మనం ఏదో ప్రయాస పొందనవసరం లేదు. దేవుడు చాలా స్పష్టంగా నేటి పాఠ్య భాగంలో యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రభువే చాలా స్పష్టమైనటువంటి వివరణ ఇవ్వడం జరిగింది. యోహాను సువార్త 14వ అధ్యాయం 12-21 వచ్చిన భాగాలను కనుక మనము చదవగలిగినప్పుడు ఆయన అంటున్నటువంటి మాట, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును. సత్యస్వరూపి అయిన ఆత్మను అనుగ్రహించేటువంటి దేవుడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. సత్యస్వరూపి అయిన ఆత్మ మన మధ్యకు రాబోతుంది. అలాంటి ఆత్మ మన మధ్యలో ఉంటుంది. ఆయన నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపుతానని చెప్పాడు. ఆ రీతిగానే పెంతెకోస్తు పండుగ దినమున ఆదరణకర్త అయిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుని ఆ అగ్ని జ్వాలల వలె మన మధ్యకు రావటం మనం గమనిస్తాం. ఇటువంటి గొప్ప ఆదరణకర్తను, పరిశుద్ధాత్మను మనం కలిగి ఉండాలి. దేవుడే చెప్తున్నాడు. ఆయన ఎందుకు కలిగి ఉండాలి మనము ఆదరణకర్తను అని మనం ఆలోచన చేస్తూ ఉంటే, ఆత్మ లేని వారైతే వారు ఆయన వారు కాదు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. మనం ఆదరణకర్తను మనం ఎందుకు కలిగి ఉండాలి అని అంటే, ఆ ఆత్మ లేకపోతే మనం దేవుని వారిగా ఉండనేరము. ఆత్మచేత నడిపింపబడితే దేవుని కుమారులుగా మార్చబడతాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. ఆత్మయందు తీవ్రత కలిగి దేవుని సేవించునని దేవుని యొక్క ఆజ్ఞగా రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనంలో ప్రభువు చెప్తున్నాడు. మనలను క్రీస్తు యొక్క ముద్ర వేసి, దేవుని ముద్ర వేసి ఆత్మ అనే సంచకరువు అనుగ్రహింపబడింది. ప్రభువు వారుగా మనం రూపాంతరం చెందడానికి, మన మీద ఒక ముద్ర వేయబడటానికి మనం పరిశుద్ధాత్మను పొందుకోవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 22లోను, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలోను, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనాలలో భాగంలో ఆత్మను సంచకరువుగా వివరిస్తూ ఉన్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో కనుక మనం గమనిస్తే ఎర్నెస్ట్ ఆఫ్ స్పిరిట్ అనే పదాన్ని వాడాడు. సంచకరువు అంటే మనలను చాలా ఉన్నతమైన ఇంటెన్స్ కన్విక్షన్ మనకి ఇస్తుందన్నమాట. విశ్వాసం విషయంలో కానీ, భద్రత విషయంలో కానీ, దేవుణ్ణి నమ్మే విషయంలో కానీ,
ధైర్యం విషయంలో కానీ అన్నిటిలో కూడా ఈ ఆత్మ అనేటువంటి సంచకరువు అనే పదం వాడాడు. అంటే ఆత్మ మనల్ని అలాగ బలపరుస్తుంది కాబట్టి అటువంటి ఆత్మను మనం కలిగి ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆత్మను దుఃఖపరచకూడదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30లో పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. అంత మాత్రమే కాదు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16-17లో చెప్తాడు, నీ హృదయము దేవుని ఆలయము, అందులో ఆత్మ నివసిస్తుంది కాబట్టి దాన్ని మీరు పాడు చేయొద్దు. అంటే ప్రభువు చెప్పాలనుకున్న ఉద్దేశము పౌలు ద్వారా ఏమయ్యింది అంటే ఆత్మను మనం పాడు చేయకూడదు. నీ హృదయాల్లో నివసించే దేవుని ఆత్మను పాడు చేస్తే ప్రభు మన విషయంలో తీవ్రమైన నిర్ణయాలు తీసుకునే అవసరం ఉంది. అలా తీసుకుంటాడని వాక్యం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. ప్రియులారా, కాబట్టి ఆత్మను మనం దుఃఖపరిచే వారంగా, పాడు చేసే వారంగా ఉండకూడదు. దశలోనిక సంఘాన్ని రాసిన మొదటి పత్రిక 5:19లో అయితే ఆత్మను ఆర్పివేయకుడి అనే మాటను పౌలు మహాశయ పత్రికతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మను దుఃఖపరిచేవారు దేవునికి విరోధి. యెషయా గ్రంథం 63:10 ప్రభు చెప్తా ఉన్నాడు. ఎవరైతే ఆత్మను దుఃఖపరుస్తారో అలాంటి వారికి దేవుడే విరోధంగా మారిపోతాడు. పరిశుద్ధాత్మకు మనం విరోధంగా మారడం కానీ మాట్లాడడం కూడా మనం చేయకూడదు. మత్తయి 12:32. ప్రియులారా, అలాంటి ఆత్మను మనం కోల్పోతున్నామేమో. దుఃఖపరచడం కానీ కోల్పోవడం కానీ చేయకూడదు. కీర్తన 51:11 గమనిస్తే ఆత్మను మనం కోల్పోతే తిరిగి మరలా పొందుకోవడం చాలా కష్టం. పాపము మాత్రమే ఆత్మను పోగొట్టేలా చేస్తుంది. దావీదు అదే చేశాడు. ఆత్మను కోల్పోయిన తర్వాత పశ్చాత్తాపంతో తిరిగి ఆత్మ కోసం పరిశుద్ధాత్మను తిరిగి పుట్టించు అని ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే దేవుని మాట వినకుండా దూరంగా వెళ్ళిపోయాడో అప్పుడు దావీదు దేవుని ఆత్మను కోల్పోయాడు. అంత మాత్రమే కాదు, దేవుని మాట విననటువంటి సౌలు జీవితంలో కూడా ప్రభు యొక్క ఆత్మ విడిచిపోయినట్టుగా మనం దేవుని యొక్క వాక్యములో చాలా స్పష్టంగా మనం చూస్తాము. సమూయేలు మొదటి గ్రంథము మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ మనం గమనించినప్పుడు 16:14 యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతను వెరపింపగా. చూసారా, దేవుని ఆత్మ సౌలును విడిచిపోగా దురాత్మ రావటం అనేది మనం చూస్తాం. ఎప్పుడైతే దేవుని మాటను వినకుండా లోకానుసారంగా వెళ్తామో ఆత్మను కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. మొదటిది, పాపం వలన మనము దేవుని ఆత్మను కోల్పోతాం. రెండవది, ఆత్మను మనం ఎలా కోల్పోతాం అని అంటే దేవుని మాట వినకపోవడం వలన ఆత్మను మనం పోగొట్టుకుంటాం. ప్రియులారా, అలాంటి ఆత్మను పోగొట్టుకునే వారంగా మనం ఉండకూడదు. దేవుని ఆత్మ మనల్ని విడిచిపోకుండా దేవుని ఆత్మ మనలో ఉండేలాగా ఆ ఆత్మను మనం పొందుకునే వారంగా మనం ఉండాలి. అలా ఉన్నప్పుడు మన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో దీవెనకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తాం. చాలాసార్లు పరిశుద్ధాత్మ కార్యాలు మనం ఆలోచన చేయకుండా మనము నచ్చిన విధంగా మనం వెళ్తా ఉంటాము. ఆత్మను కోల్పోకండి, ఆర్పివేయకండి. ఆత్మను పోగొట్టుకుంటే మనం దేవుని సన్నిధిని కోల్పోతాము. ప్రియులారా, అలాంటి గొప్ప దేవుని ఆత్మను, పరిశుద్ధాత్మను మనము కోల్పోకుండా మన జీవితంలో ఆత్మను కలిగిన వారంగా ఉండాలి. మూడవది, ఆత్మను కోల్పోవడానికి లేదా ఆత్మను దుఃఖపరచడానికి మూడవ కారణం, చాలా కారణాలు ఉన్నాయి, అయితే మూడే కారణాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, పాపము. దావీదు పాపం ద్వారా దేవుని ఆత్మను కోల్పోయాడు. తత్ఫలితంగా 51వ కీర్తన రాశాడు. రెండవది, దేవుని మాట వినకపోవడం వల్ల సౌలు దేవుని ఆత్మను కోల్పోయాడు. మూడవది, ధనాపేక్ష వలన కూడా దేవుని ఆత్మను మనం కోల్పోతాం. చూడండి, అపోస్తలుల కార్యాల గ్రంథము 5:9. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించారు? దేవుని ఆత్మను శోధించి ఆత్మను కోల్పోయి పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా వారు దేవుని యొక్క సన్నిధిలో అబద్ధములాడి ధనాపేక్ష వలన వారి జీవితాలను నాశనం చేసుకున్నారు. అలాంటి వారే మనము చాలా స్పష్టంగా మనం కనబడతారు. అననీయ, సప్పీరా. ప్రియులారా, మనం ఒకవేళ దేవుని ఆత్మను ఎప్పుడు కోల్పోతాము అనే సందర్భాలు ఒకసారి చూస్తే, పాపం వలన, దేవునికి వ్యతిరేకంగా శరీర క్రియలు చేయడం వలన, రెండవది దేవుని మాట వినకపోవడం వలన సౌలు జీవితంలో చూస్తాం. మూడవది ధనాపేక్ష అనే పాపం వలన, అది అననీయ, సప్పీరా జీవితంలో చూస్తాం. అలాగా ఆత్మను కోల్పోయిన వారిని మనం చూస్తూ ఉన్నాం. నీవు ఆత్మను కోల్పోవద్దు, ఆత్మను దుఃఖపరచొద్దు, ఆత్మను ఆర్పొద్దు.
ఆత్మను, పరిశుద్ధాత్మను కలిగి నువ్వు దేవుని కొరకు ఫలించాలి అని ప్రభు కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆత్మ ఫలము చాలా ప్రాముఖ్యం ప్రియులారా. ఆత్మ పొందాలి అని అంటే బాప్తిస్మము, పశ్చాత్తాపము చాలా ప్రాముఖ్యం. బాప్తిస్మం పొందని వారు దేవుని ఆత్మను పొందుకుంటారు. అపొస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు అంటున్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరం పొందుదరు. పరిశుద్ధాత్మ అనే వరాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడంటే బాప్తిస్మము ద్వారా పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందుకుంటారు. మరి అలాంటి గొప్ప బాప్తిస్మము నువ్వు ఎలా తీసుకుంటున్నావు? బాప్తిస్మము నియమము ఎలా ఉంది? మన జీవితంలో బాప్తిసాన్ని తీసుకునే క్రమం ఎలా ఉంటుంది? అక్రమముగా మనం బాప్తిసం తీసుకోకూడదు, లేక ఏదో నామినల్గా బాప్తిసం తీసుకోకూడదు. ఈ లెంట్లో మనం బాప్తిసాలు ఇస్తాం. అయితే ఆ బాప్తిసం పెళ్ళిళ్ళకో లేకపోతే ఏదో వయసు వచ్చింది కాబట్టో అలా తీసుకోవడం కాదండి. దయతో వాక్యంగా అర్థం చేసుకోండి. వాక్య భాగాలను చదవండి. దేవుని వాక్యం ఏం మాట్లాడుతుందో గ్రహించండి. ప్రియులారా, బాప్తిస్మాన్ని హేళనగా మనం చేయకూడదు. బాప్తిసాన్ని అగౌరవపరచకూడదు. బాప్తిస్మం అంటే పాప క్షమాపణ నిమిత్తము ప్రాయశ్చిత్తముతో మనం పొందాలి. అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మను నీకు అనుగ్రహిస్తాడు. అలాంటి ఆత్మను నువ్వు పొందుకున్నప్పుడు, ఆ విధంగా పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చినప్పుడు నువ్వు అనేక రకాలైనటువంటి ఆశీర్వాదాలను పొందుకుంటావు. 7 ఆశీర్వాదాలు మనం గమనిస్తే సత్య స్వరూపముతో నిన్ను నింపే ఆత్మ నీకు అనుగ్రహింపబడుతుంది. అంటే నిన్ను సత్య స్వరూపంలోనికి ఆ ఆత్మ నడిపిస్తుంది. యోహాను 14:16 సత్య స్వరూపమైనటువంటి ఆత్మ మీతో నివసించును, మీలో ఉంటుంది. యోహాను 14:17. అంత మాత్రమే కాదు, పాపము, నీతి, తీర్పును గురించి ఒప్పుకొన చేస్తుంది. యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనాన్ని మనము చదివినప్పుడు సర్వసత్యంలో నడిపించేటువంటి ఆ ఆత్మ ఆదరణకర్త మన మధ్యకి వచ్చి చేసే పనిని గురించి జ్ఞాపకం. ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయను. చూసారా ప్రియులారా, అది మనల్ని ఒప్పుకొన చేస్తుంది. అంత మాత్రమే కాదు, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ఒకసారి చూసినట్లయితే కలిసి ఉండినట్లు చేసేటువంటి గొప్ప ఆత్మగా కనబడుతుంది. నేను చెప్పినదేమనగా, ఇక్కడ ప్రభు ఆత్మ మనతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, పితరులకు చేయబడిన వాగ్దానముల విషయంలో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును, అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహింపరచుట క్రీస్తు సున్నతి గలవారి పరిచారకుడాయను అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి 13వ వచనాన్ని మనం ఇంకా క్రిందకి చదివితే, మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారంగా నిరీక్షణ గలవారవుటకు నిరీక్షణకర్త దేవుడు విశ్వాసం ద్వారా సమస్త ఆనందముతోనూ సమస్త సమాధానముతోనూ మిమ్మును నింపును. ప్రియులారా, గమనించండి, మనకి ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఎంత గొప్పగా ఉంటుంది అని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, అలాంటి సమాధానము, సంతోషము, ప్రేమ దేవుడు మనము కలిసి ఉండినట్లుగా చేసేటువంటి సమాధానాన్ని ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అదే రోమీయులకు రాసిన 15వ అధ్యాయం అంతట్లో కూడా మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ప్రభు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు 30-32 వచనాల్లో కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. నేను యూదులలో ఉన్న అవిధేయుల చేతుల నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసిన ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లు నేను దేవుని చిత్తం వల్ల సంతోషంతో మీ వద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లును మీరు నా కొరకు దేవునికి ప్రార్థనలయందు నాతో కలిసి పోరాడవలనని మన ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి ఆత్మ వలన ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. చూసారా, ఆత్మ వలన ఆయన బతిమాలుతూ ఉన్నాడు. ఎందుకంటే మనందరం కలిసి జీవించాలంటే సమస్త ఆనందము, సమాధానము మనము కలిగి జీవించాలి. దాని ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. నేను చెప్పిన పితరులు చేయబడిన వాగ్దానం విషయంలో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకు, అన్ని జనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకు క్రీస్తు సున్నతి గల వారికి పరిచారకుడు ఆయన. వీళ్ళ ఆయన మహిమపరచబడటానికి ఆత్మదేవుడు మనకి సమస్త సమాధానము, ఐక్యత అనుగ్రహిస్తున్నాడు. ఇటువంటి కలిసి జీవించేటువంటి వాతావరణం ప్రభు ఆత్మ మనకు అనుగ్రహిస్తుంది. 5వది, పాపం చేయకుండా కాపాడుతుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, చిన్నపిల్లలారా మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాను. ఎవడైనా పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్దమనుకున్నాడు.
చూసారా, ఆయన పాపము చేయకుండా మనలను కాపాడేటువంటి దేవుడు, మనము పాపం చేయకుండా ఆపేటువంటి దేవుడు. ఆత్మ నీ చెవులకు వెనక నుండి ఒక శబ్దముగా వినబడుతుంది, ఇదే సరైన త్రోవ, దీనిలోనే నడువు అని ప్రభువు తన ఆత్మ ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. యెషయా గ్రంథము 30:21 మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దముని చెవులకు వినబడును. అంటే అది ఆత్మ శబ్దము, మనల్ని పాపం చేయకుండా ఆపే శబ్దమే దేవుని ఆత్మ. 6వ ఆశీర్వాదం, ధైర్యమును మనకు అనుగ్రహించే సత్యస్వరూపి ఆత్మ. అపోస్తుల కార్యాల గ్రంథము 4:31 దేవుని వాక్యాన్ని బోధించే సేవకులు, అక్కడ ఆత్మ వారిని బలపరిచినప్పుడు వారికి ధైర్యాన్ని అనుగ్రహించింది. చూడండి, గమనించండి, మనం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నప్పుడు అపోస్తుల కార్యాల గ్రంథం 4:30 నుండి మనం చదువుదాం. రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామమున ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకు నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. వాక్యమును వాక్యంగా బోధించటానికి, వాక్యమును ధైర్యంగా బోధించటకు పరిశుద్ధాత్మ శక్తి చాలా అవసరమై ఉన్నది. దాని ద్వారా నువ్వు ధైర్యాన్ని పొందుకుంటావు. 7వది, చివరిగా రోమీయులకు రాసిన పత్రిక 8:26 ప్రభు చెప్తున్నాడు, ఆత్మ మన పక్షమున విజ్ఞాపన చేసేవాడు. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. దేవుడు మన పక్షమున విజ్ఞాపన చేసే దేవుడు. ఈ 7 ఆశీర్వాదాలు మనం పొందుకోవడానికి ఆత్మను దుఃఖపరచకండి, ఆత్మను ఆర్పకండి, ఆత్మకు విరోధంగా ఉండకండి, ఆత్మను కోల్పోకండి. మన జీవితంలో ఆత్మను కలిగి మనం ముందుకు వెళ్ళాలి. ఆత్మను కోల్పోకుండా మనం ఆత్మను కలిగి వెళ్ళినప్పుడు ఈ 7 ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. ఆత్మను పొందుకోవాలి అని అంటే బాప్తిసం పొందాలి. ఆత్మను కోల్పోకుండా ఉండాలంటే మన నాలికను జాగ్రత్తగా కాపాడుకోవాలి. సామెతలు 15:4 చెప్తున్నాడు, అక్కడ నువ్వు నాలిక వలన మాట్లాడే మాటల వలన ఆత్మ భంగపడుతుంది. చూడండి, సాత్వికమైన నాలిక జీవవృక్షము, దానిలో కుటిలిత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగును. నీ ఆత్మ భంగపడటానికి కారణము నీ నాలుకే. మరి మన నాలుకతో ఎలాగున ప్రభుని స్తుతిస్తున్నాం, ఎలాగ మాట్లాడుతున్నాం అనేది చాలా 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 ప్రాముఖ్యం. మన నాలిక ద్వారా మన విశ్వాసాన్ని ప్రకటించే వారంగా ఉండాలి, విశ్వాసాన్ని కనబరిచే వారంగా ఉండాలి. మన నోటి మాట ఏ రీతిగా ఉంటుంది అనే విషయాన్ని మనల్ని మనము ఆలోచన చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. ప్రియ విశ్వాసి, మనము చేయవలసింది ప్రభువుని మన నోరి ద్వారా మొర్రపెట్టే వారంగా ఉండాలి, ఆయనను మనం స్తుతించే వారంగా ఉండాలి. అప్పుడే ప్రభు మనలను ఎంతగానో ఆశీర్వదిస్తాడు. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. అంతేగాని మన నోటితో 91వ కీర్తన 14వ వచనంలో మనం చూస్తాం, మన నోటితో మొర్రపెట్టే వారంగా ఉండాలి, కానీ మన నాలుకను మనము ఇష్టానుసారంగా మాట్లాడడం వలన ఆత్మ భంగపరచబడుతుంది. అక్కడ దేవుని సేవకులు ఆత్మ కొరకు మొర్రపెట్టారు దేవునికి. వారు మొర్రపెట్టినప్పుడు పరిశుద్ధాత్మను వారు పొందుకున్నారు, ధైర్యంగా వాక్యం చెప్పగలిగారు. ఈరోజు మరి నీవు నీ నోటిని ఎలా వాడుకుంటున్నావు, నీ శరీరాన్ని ఎలా వాడుతున్నావు? ఆత్మను పొందుకునే వారంగా నువ్వు ఉన్నావా, లేక ఆత్మను కోల్పోతున్నావా, దుఃఖపరుస్తున్నావా, విరోధంగా ఉంటున్నావా? అలా ఉండకండి. దేవుని ఆత్మను పొందుకోండి, ఆత్మ ఫలం ఫలించండి. ఆత్మ కార్యాలు, గొప్ప కార్యాలు, ఆత్మ కృపావరములు ప్రభు మీకు అనుగ్రహిస్తాడు. తద్వారా అనేకమైన దీవెనలు మీరు పొందుకుంటారు. మేడికాయల సాధువు అనబడినటువంటి సేవకుడు దేవుని కొరకు ఏ విధంగా జీవించాడు? 1852వ సంవత్సరంలో ఏలూరు ప్రాంతంలో జన్మించినటువంటి మేడికాయల సాధువు తండ్రి ఆంగ్లికన్ చర్చికి మత గురువుగా ఉన్నాడు. కోస్తా ఆంధ్ర ప్రాంతంలో ఏలూరు ఆంగ్లికన్ కేంద్రంగా ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో, ఆ ప్రదేశంలో, ఆ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ఎంతగానో విని ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణంలో ఎదిగినటువంటి గొప్ప వ్యక్తి మేడికాయల సాధువు గారు. వారు మిషనరీల మధ్య విద్యాభ్యాసం చేశాడు. ఎంతో క్రీస్తు యొక్క బోధలను
గుర్తెరిగిన వారిగా ఆయన ఉన్నాడు. ఆయన నుండి 75 సంవత్సరాల తర్వాత ఈ పుస్తకంలో భాషను సరిచేయమని నంద్యాల బిషప్ ఎర్నెస్ట్ జాన్ గారు అనేక మంది దీని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు మేడికాయల సాధువు గారు రచించిన పాటల యొక్క వివరణ లేక వాటిని గురించినటువంటి రచనల గురించిన ట్రాన్స్లేషన్స్ అనేకమైనవి ప్రచురపరచబడడం మనం చూస్తూ ఉంటాం. ఆయన మేడికాయల సాధువు గారు యాంగ్లికన్ సంఘానికి చెందిన వాడిగా ఉన్నారు. ఆయన సంఘము నిర్ధారణ ఆరాధన ఎంతో భావయుక్తంగా భక్తి శ్రద్ధలతో జరిపేటువంటి పరిస్థితి ఉంది. ఆయన పరిశుద్ధాత్మను గురించి అనేకమైన కీర్తనలు ఆయన రాయటం మనం చూస్తాం. అందులో ఒక కీర్తన ఆంధ్రక్రైస్తవ కీర్తన పుస్తకంలో 245 మనం చూస్తూ ఉన్నప్పుడు, రమ్ము రమ్ము పరిశుద్ధాత్మ రమ్ము రమ్ము, రమ్ము దీవింపగా నిమ్ము, నీది కృపను నింపు మా నందముల్ నెమ్మది బొందగన్ అనేటువంటి కీర్తన ఆయన రాశాడు. ఇంకా వీటితో పాటు చాలా కీర్తనలు మేడికాయల సాధువు గారు రాశారు. ఆయన జీవితం కూడా అలా సాధువులాగా ఆయన ఉండేవారంట. ఆయన వస్త్రధారణ కానీ ఆయన జీవించిన జీవనం కానీ అంత కూడా అలాగే ఆయన జీవించి ప్రభు కొరకు అనేకమైన కీర్తనలు రాసి మరణాన్ని గురించి పునరుద్ధానం గురించి ప్రస్తావిస్తూ అనేకమైన కీర్తనలు రాసి క్రీస్తు యొక్క శక్తిని గురించి అనేకులకు క్రియారూపకంగా పాట రూపకంగా ఆయన చూపించాడు. ఆయనే మహాభక్తునిగా తన జీవితాన్ని ప్రభు సన్నిధిలో ముగించుకోవడానికి ముందుగా ప్రభు కొరకు అనేక కీర్తనలు వ్రాసి చిరస్మరణీయ చరిత్రలో మిగిలారు. క్రీస్తు యొక్క ముద్దు బిడ్డగా ఆయన ఉన్నారు. 1926లో ఆయన చనిపోయారు. అప్పటికి ప్రభు కొరకు అనేక కీర్తనలు రాసిన గొప్ప వ్యక్తి మేడికాయల సాధువు గారు. ఈరోజు పరిశుద్ధాత్మను పొందుకోవడానికి నీవు అలాంటి జీవితాన్ని జీవిస్తున్నావు. ప్రభు ఆత్మ ఆదరణకర్తగా ఆయన మన మధ్యకు వస్తున్నాడు. ఆయన పొందుకుందాం, ఆయన కలిగి మనం ముందుకు వెళదాం. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమెన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా గొప్ప దేవానికి వందనాలు. గడిచిన కాలం మీరు తోడుకున్నారు. ఆదరణకర్తైన దేవా మమ్మల్ని ఆదరించి బలపరిచి సత్యస్వరూపంలో నడిపించి ధైర్యముతోనూ ప్రభు నీ ఆత్మతో నింపే దేవుడవు అలా నింపండి. నీ సహాయము మాకు అనుగ్రహించండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమెన్.